అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే, ఎంత తెలివిగా ఉన్నా కానీ మనం మోసపోతున్నామంటే కారణం ఇదే. గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో 2 అసంభవమైన పనులున్నాయి. ఒకటి తల్లి ప్రేమని అంచనా వేయడం. ఇక రెండవది తండ్రి యొక్క శ్రమను గుర్తించడం. ఇద్దరం కలిసి ఇష్టపడి సంపాదిస్తే పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వచ్చు. ఆ తరువాత మనం సుఖంగా బ్రతకవచ్చు అనే నమ్మకంతో జీవితమంతా కూడా ఎదురు చూసేది కేవలం మధ్యతరగతి జీవితాలు మాత్రమే. నిజమే కదా? మొహమాటం లేకుండా దేనికైనా సరే కాదు, కూడదు, లేదు, వద్దు అని తిరస్కరించగలిగితే చాలు. జీవితంలో సగానికి పైగా దరిద్రాలు దగ్గరికి కూడా రావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నది నీకు ఇవ్వగల ఏకైక వ్యక్తి కేవలం నువ్వే అని అస్సలు మర్చిపోవద్దు. నీకు నువ్వే అని మర్చిపోకు. బడి పాఠాలు కొన్ని, బ్రతుకు పాఠాలు మరికొన్ని. బడి పాఠాలు తప్పించుకున్నా కానీ బ్రతుకు పాఠాల నుండి మాత్రం ఎప్పటికీ అస్సలు తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు నమ్మకం తప్పు కాదు, నమ్మిన వ్యక్తి తప్పు. అర్థమైంది కదా? జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకటి మనతో ఉండిపోయేవాళ్ళు, రెండవది ఉండి పోయేవాళ్ళు. ఈ 2 కూడా ఒక్కటే, కానీ వాటి ఉచ్చారణ మాత్రం వేరు, అర్థాలు కూడా వేరే. ఎలాగైతే వ్యక్తులు వేరు, వ్యక్తిత్వాలు వేరు అవునో, వేరొకరు చేసిన తప్పుకు మనకు మనమే వేసుకునే శిక్ష కోపం. గుర్తుపెట్టుకోండి, తెలియనిది అడిగి తెలుసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. భయపడే అజ్ఞానం కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ తెలియని విషయం అడగకపోతే జీవితాంతం అజ్ఞానమే. కాదంటారా? కొన్నిసార్లు నమ్మకం ఎంత బలంగా ఉంటుందంటే కళ్ళ ముందు కనబడుతున్నా కానీ మోసపోతున్నాము అని తెలుసుకోలేనంత. అవునా? డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, కానీ కొమ్ములు రాకూడదు. గుర్తుంచుకోండి, నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిది. ఆ యుద్ధంలో ఒంటరిగా నిలబడి పోరాడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉంటే ఒంటరివే అవుతావు అనేది కూడా అంతే నిజం. కాదంటారా? మీరే చెప్పండి. కష్టాలు ఎప్పుడూ ఉండిపోవు, ఇక సంతోషాలు ఎప్పుడూ దూరం కావు. కొన్నిటిని ఓర్పుతో, మరికొన్నిటిని నేర్పుతో దాటి వెళ్ళటమే జీవితం. గుర్తుంచుకోండి, ఆకాంక్ష అనేది మహత్వ ఆకాంక్షగా ఎప్పుడు మారిపోతుందో మనకు తెలియనే తెలియదు. ఇక దాని పరిణామాలు ఎలా ఉంటాయో అవి కూడా అర్థం కానే కావు. ఈరోజు మీకు నేను చెప్తాను, ఏ వ్యక్తికైనా సరే అత్యధికంగా హనీ ఎక్కడ కలుగుతుంది అంటే, ఆ వ్యక్తి ఎక్కడైతే తను అత్యంత సురక్షితంగా ఉన్నాను అనుకుంటాడో అక్కడే అతనికి ఏమనిపిస్తుంది అంటే, అతడు అక్కడ సురక్షితంగా ఉన్నాడు అని. ఇక తను ప్రశాంతంగా ఉంటాడు. సరిగ్గా అప్పుడే అతను తన జీవితంలో అత్యంత ఎక్కువ హానిని ఎదుర్కోవాల్సి వస్తుంది. నాశనమైపోయే పరిస్థితి లేదా అటువంటి భావన అతనికి ఎప్పుడు కలుగుతుంది అంటే,
ఎప్పుడైతే తన వద్ద అధిక ధనం ఉంటుందో, అలానే ఆ ధనాన్ని ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించడానికి ఉపయోగించినప్పుడు ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలి అనే ఆలోచనలో అతడు ఎలాంటి పనులు చేస్తాడంటే, దాంతో అతని సంపాదన అంతా కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఒక అత్యంత మహత్తరమైన విషయాన్ని గుర్తుంచుకోండి. చూడండి, మనం ఈరోజు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థానంలో ఉన్నా, దాని వెనుక ఉన్న మహత్తరమైన కార్యం ఈ మహత్వాకాంక్షే. కానీ గుర్తుంచుకోండి, మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎప్పుడు, ఎలా ఈ మహత్వాకాంక్షకి పూర్తి విరామం ఇవ్వాలి అన్నది. ఎందుకంటే అది అత్యంత అవసరం గనుక. అర్థమైంది కదా? ఈ ప్రపంచంలో ఏ క్రీడా స్థలంలోనైనా ఎవ్వరైనా సరే చూడవచ్చు. ఒక క్రీడను కానీ, ఏదైనా నాట్యం చూడొచ్చు. ఎవరైనా ఆటలాడితే కూడా చూడొచ్చు. అలానే చూసేవాళ్ళు కూడా ఎంతో ఆనందాన్ని పొందుతారు. చప్పట్లు కొడతారు. ప్రశంసలు కురిపిస్తారు. తమ లోపాలున్న ఉత్సాహాన్ని బయటికి చూపిస్తారు. దేన్ని చూసి ఎవరైతే ఆటలాడుతారో ఆ క్రీడలను చూసి, అలానే ఆ క్రీడాకారులను చూసి, అవునా? కానీ ఒక్కోసారి ఆ క్రీడాకారుడే ఆ ఆనందాన్ని పొందలేడు. అవి తను అనుకున్న దానికంటే తక్కువైనప్పుడు గెలవాలి అనే కోరిక, మొదటి స్థానంలో నిలవాలి అనే కోరిక, ఏదైనా కానీ పోటీలో ముందు వరుసలో ఉండాలి అనే కోరిక తన ఆనందాన్ని పొందకుండా చేసేస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.